నమస్తే, వెల్కమ్ టు 108 టీవీ. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులుగా ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని కాదని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేకంగా మరో విగ్రహాన్ని తయారు చేపించి ఆవిష్కరిస్తుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులున్న విగ్రహం ఒక పార్టీకి మాత్రమే పరిమితమైందని, ప్రస్తుతం ఆవిష్కరిస్తున్న విగ్రహం తెలంగాణలోని ప్రతి ఇంట్లోని ఓ తల్లిని తలపించేలా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటే, కొత్త విగ్రహం తెలంగాణ తల్లి కాదని కాంగ్రెస్ తల్లి విగ్రహం అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు తెలంగాణ తల్లికి మొట్టమొదటిగా ఎప్పుడు విగ్రహం పెట్టారు, ఎక్కడ ఏర్పాటు చేశారు, తొలి తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంది, అసలు ఎవరు ఆవిష్కరించారన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు తెరపైకొచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జోరుగా ఉద్యమం సాగుతున్న రోజులవి. 2007లో మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలం బేగంపేటలో తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు సుధగాని వెంకటేష్ ఆధ్వర్యంలో 2007 జనవరి 25న అప్పటి తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతి తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ సమయంలో బేగంపేటలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. అంటే సుమారు 17 ఏళ్ల క్రితమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం గమనార్హం. ఎరుపు రంగులో ఉండే పట్టుచీర, ఆకుపచ్చని జాకెట్తో, మెడలో కంఠహారం, చేతులకు గాజులతో తలనున్నగా దూకునున్న ఓ సాధారణ మహిళ రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కుడి చేతిలో మొక్కజొన్న పొత్తుతో ఉండగా ఎడమ చేతులతో సాధారణంగానే కిందకు ఉండి కాళ్లకు కడియాలు కూడా ఉన్నాయి. తెలుగు తల్లి విగ్రహాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించినట్లుగా ఉండే ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి బంగారు ఆభరణాలు, కిరీటం, వడ్డానం లాంటివి తీసేశారు. ఆ తర్వాత సమయంలో తెలంగాణ తల్లికి కొత్త రూపునిస్తూ తెలుగు తల్లి మాదిరిగానే కిరీటం, మెడలో ఆభరణాలతో పాటు కుడి చేతిలో బతుకమ్మను, ఎడమ చేతిలో మొక్కజొన్న. అయితే తొలి తెలంగాణ తల్లి విగ్రహంలో కుడి చేతిలో మొక్కజొన్న పొత్తు ఉంటే, కొత్త విగ్రహానికి మాత్రం ఎడమ చేతిలో ఉంది. కుడి చేతు మాత్రం అభయ హస్తం చూపిస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అందులో ఇలా రాసుకొచ్చారు: 2007 నాడు 18 సంవత్సరాల క్రితం తెలంగాణ పోరాటాల మా ఉద్యమకారులం. సమైక్య పాలన కలాంల గుండె నిండా జై తెలంగాణ అని నినదిస్తూ ప్రాణమెత్తుగా కొట్లాడుతూ ఎన్నో నిర్బంధాలను దాటుకుంటూ మన తల్లి తెలంగాణకు ఏర్పాటు చేసుకున్న రూపం ఆ మొదటి విగ్రహావిష్కరణ. అనంతరం టీఆర్ఎస్ రూపుదిద్దిన తెలంగాణ తల్లి విగ్రహం ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరిస్తున్న విగ్రహం. రూపం ఏదైనా తెలంగాణ బిడ్డల బలిదానాలతో సాధించుకున్న ప్రతి తెలంగాణ తల్లి స్వరూపం మనకు ప్రతినిత్యం ప్రాతస్మరణీయం. అమ్మోరు తల్లి లెక్క 100 రూపాయలైనా ఏ రూపంలో ఉన్నా ప్రతి రూపం మన తెలంగాణ తల్లి రూపమే. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki